తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 28 నెలలు లేదంటే 29 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి కబ్జాలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. అంటే ఇప్పటివరకు భూముల కబ్జాలు మాత్రమే మనందరం చూస్తూ వచ్చాం. ఇప్పుడు భూముల కబ్జాలు దాటిపోయారు, వేరే కబ్జాలు కూడా మొదలు పెడతారు. అంటే ఏడైతే భూమి అనిపిస్తుందో ప్రభుత్వ భూమి, ఏడైతే ఆ, అంటారుగా అసైన్డ్ ల్యాండ్ కనిపిస్తుందో అక్కడ ఆ భూముల పైన ఇట్లా ఎట్లా అంటే దేవకాన్లు వేసుకొని చూసాం. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ఆ ఆఖరికి ఇప్పుడు భూమి మీద భూమి సరిపోక కబ్జాలు చేయడానికి బొగ్గు కూడా కబ్జా చేస్తాడు. అది నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు, మా హరీష్ అన్న చెప్తుండే. ఇలా రాష్ట్రంలోట వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరుగుతుందట. వేల కోట్లు, వందల కోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టుగా ఎవరు ఏమైనా మొత్తుకోరి మేము మాత్రం మా నాటకం ఆడుతూనే ఉంటాం, మా కబ్జాలు మేము చేస్తూనే ఉన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి జరుగుతున్నాయి. సో మరి ఇప్పుడు ఈ కబ్జాల గురించి, ఈ భూముల వ్యవహారం గురించి, ఇవన్నీ విషయాల గురించి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొత్తగా బొగ్గు కుంభకోణం అంట. సో దాని సంగతి ఎందుకు చూసే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ పెట్టిన ఒకసారి చూడండి. భూములు మాయమైనయట, బొగ్గు మాత్రం మరి కొత్తగా మాయమవుతుంది. అంటే గతంలో ఓన్లీ భూముల వరకే ఆగిపోయేది, ఇప్పుడు కొత్తగా బొగ్గు కూడా మాయమవుతుందట. మరి దాని సంగతి ఏంటనేది ఒకసారి మీకు తెలంగాణ పత్రికలో బ్యానర్ ఐటెం రాశారు. నమస్తే తెలంగాణ పత్రికలో కూడా బ్యానర్ ఐటెం రాసే ప్రయత్నం చేశారు. మరి ఏం రాసిరా అంటే ఇందులో కోట్లట భూ కుంభకోణం అట, 1600 కోట్లు వచ్చేసి బొగ్గు మాయమట. సీఎం అత్యంత సన్నిహితుడి ప్రమేయం ఉందంట. 180 ఎకరాల భూమిని కాజేసిరట. మంత్రుల కుటుంబ సభ్యుల పేరు మీద భూములున్నట. హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిరట. ప్రభుత్వ భూమి అంటూ హైకోర్టులో ఆర్టీఓ అఫిడవిట్ ఇచ్చినట. నిషేధిత జాబితాలో పెట్టాలని ఎంఆర్ఓకు ఆదేశించినట. ఆర్డీఓ ఆర్డర్ వచ్చిన 4 రోజుల తర్వాత ప్రైవేటు వ్యక్తులని తహసీల్దార్ అఫిడవిట్ ఇచ్చింది. కలెక్టర్కు తెలియకుండా ఇదంతా జరిగిందా? ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుంటే తహసీల్దార్కు అంత ధైర్యం ఎక్కడిది? ఎంఆర్ఓను కాపాడుతుంది ఆధారాలు బయట పెట్టిన హరీష్ రావు గారు. చుట్టిన హరీష్ రావు గారు ఇంత డాక్యుమెంట్లు పట్టుకొచ్చింది. అట్లా మంచిగా కాగితాలు చూపించుకుంటా, సో ఇది ఈయన కబ్జా చేసిండు, ఇది ఈయన కబ్జా చేసిండు, ఇట్లా కబ్జా చేస్తారు, అట్లా కబ్జా చేస్తారు అని హరీష్ రావు గారు ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడిండు. అందులో ఈ బొగ్గు మరియు భూ కుంభకోణం గురించి ఇప్పుడు మనందరికీ తెలిసిందే. ఒక తహసీల్దార్ లెవెల్ అధికారి అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారి ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలు లేకుండా అంత యథేచ్ఛగా భూములు మారుస్తాడా? 180 ఎకరాలు, ఒక ఎకరం కాదు, 180 ఎకరాలు. ఇక పెద్ద విషయం చెప్పాలంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరూ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అన్నదమ్ములు కానీ అందరూ ఆల్రెడీ ఈ ఎంఆర్ఓలను, ఈ రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి వేల కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి డే 1 నుంచి బయటపడుతూనే వస్తున్నాయి. మళ్ళీ కొత్తగా ఇగో మళ్ళీ ఇంకో జమ అవుతాను అంటే పెంట దీపం మీద మళ్ళీ పెంట పడ్డట్టుగా వీళ్ళ అక్రమ సంపాదన మీద ఇంకింత అక్రమ సంపాదన తోడవుతా ఉంది. ఇక మరి ఈ బొగ్గు సంగతి ఏదో ఒకసారి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడ పోయింది? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. ఈ 40 లక్షల బొగ్గు కింద బొగ్గు మీద కోల్ చేసు కట్టిర్రా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రా, నిబంధనలన్నీ పాటించారు అని చెప్పి నిబంధనలన్నీ పాటించారు. మరి ఎక్కడికి పోయింది? ఎవరు అమ్ముకున్నారు? బట్టికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ప్రజలు సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. గనుల దగ్గర బొగ్గు లేదని పక్కా ఆధారాలు ఉన్నాయి. బొగ్గు ఉంటే ప్రభుత్వానికి క్షమాపణ చెప్తా అంటున్నాడు. ఎంత బొగ్గు? దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఒకవేళ మాయం కాలేదు, ఉంది అని ఆధారం బయట పెడితే క్షమాపణ చెప్తా అంటున్నాడు.
హరీష్ రావు గారు క్షమాపణ చెప్తా బొగ్గు ఉందని నిరూపిస్తే ఆయన అయితే లేదంటాడు. అయితే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి బొగ్గును చూపించాలంటాడు. అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐఎం ఆల్ పార్టీస్ని అందరి నాయకులను తీసుకుపోయాట ఆ బొగ్గు ఏడ ఉందో చూపించాలంటాడు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఇది హరీష్ రావు గారి యొక్క డిమాండ్. ఇక మీరే ఎక్కడికి రమ్మన్నా మేము వచ్చేందుకు సిద్ధం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు గారు చెప్తారు. ఆయన ఏమంటుండు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఇది భూమిది పక్కన పెట్టి, భూమిది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది, కబ్జాలు చేసేవాడు. ఈ కొత్తగా బొగ్గు స్కామ్ వచ్చింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఇది ఉండాల్సిన దగ్గర లేదు. ఒకవేళ ఉంది అని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధం. దానికి తోడు ఆ బొగ్గు ఏడ ఉందనేది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులను తీసుకెళ్లి చూపించాలంటాడు. అంటే పక్కా ఆధారాలతోని ఆయన ఉన్నాడు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా కౌంటర్ చేయగలిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎన్కౌంటర్ ఏందా అంటే సున్నా. అంటే ఇప్పుడు దొంగోడు దొరికినప్పుడు నేను దొంగనని బయటకు వస్తాడా? వాడు రాడు కదా. సో మనమే పట్టుకోవాలి. హరీష్ రావు గారు దాదాపు 1600 కోట్ల విలువ చేసే బొగ్గును మాయం చేసిన దొంగ నాకుడును పట్టుకుంటానికి సిద్ధమైంది. వాడు ఎవడనే తెలియదు. కానీ బట్టి విక్రమార్కకు తెలియకుండా ఈ దొంగతనం జరిగిందా అనేది ఆయన ప్రశ్న. ఎంత చేసిందే బట్టి గారు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయా? నెంబర్ 2 ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో అనేది మరి హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తున్నారు. అది ఇదే వార్తను నమస్తే తెలంగాణ కూడా రాసింది. ఇది ప్రజాపాలన కాదట, స్కాముల పాలన అంటారు. ఇది ప్రజాపాలన కాదు, స్కాముల పరిపాలన. ప్రజల నుంచి వస్తున్న చర్చ. ఇగో ఇక్కడ కూడా రాశారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. దాని విలువ 1600 కోట్లు. 7 గనుల వద్ద బొగ్గు ఉన్నట్టు వెబ్సైట్లో రికార్డులు ఉన్నాయట. వెబ్సైట్లోనేమో బొగ్గు ఉందనే రికార్డులలో పెట్టుకున్నారు. కానీ ఆడికి పోతే బొగ్గు లేదు. అది మరి అందరూ శాకాహారులే, కానీ రొయ్యల పులుసు ఎక్కడ పోయిందని తెలియనట్టు ఉన్నది కథ. ఆ బొగ్గు నిల్వ మీద కోల్ సెస్ కట్టినమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినామని చెప్పిండ్రు. కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చామని చెప్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్ కూడా చెల్లించామని చెప్పిర్రు. కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవట. ఎక్కడ దాచిండ్రో బట్టి విక్రమార్క చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణికి ఓవర్ డ్యూస్ 4000 కోట్లకు చేరినాయట. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనేది కార్మికుల నినాదం కావాలని చెప్పేసి హరీష్ రావు గారు డిమాండ్ చేస్తారు. సో ఇప్పుడు ఈయన 4000 కోట్ల విలువ చేసే బొగ్గుకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ట్యాక్సులు కట్టారు. ఈవెన్ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారట. కానీ ఆ బొగ్గు ఆడ లేదు. ఆ బొగ్గు ఆడ నుంచి మాయమైంది. దాని విలువ 1600 కోట్లు. ఒకవేళ బొగ్గు ఉందని నిరూపిస్తే, ఒకవేళ బొగ్గు ఉంది, ఇదంతా అబద్ధాలు, తప్పుడు సమాచారం ఇస్తున్న నిరూపిస్తే నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధం. కానీ ప్రజాక్షేత్రంలో కావాలంటున్నాను. ప్రజాక్షేత్రంలో నేను ఎట్లా ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఆయన నేను రెడీ, నేను దేనికంటే దానికి సిద్ధం అంటాడు. ఒక్క నిమిషం లైవ్ ఏమైనా డిస్టర్బ్ వస్తుందా చెక్ చేయి వంశీ ఒకసారి. చలో పర్ఫెక్ట్. ఇక 4000 కోట్లు మరి ఈ ఓవర్ డ్యూస్ ఉన్నట. ఆ ఓవర్ డ్యూస్ సంగతి ఎందుకు కూడా చూడమంటాను. హరీష్ రావు గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క మంత్రో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రి ఎవరి దగ్గర కూడా నాకు సమాధానం లేకపోవచ్చు అనుకుంటున్నా. ఇది ఒకటైతే ఇక్కడ సర్కారు భూమి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెదషాపూర్ సర్వే నెంబర్ 173, 183 ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు.
మండలం, ఊరు, సర్వే నెంబర్తో సహా చెప్తుండే. ఇది తప్పు అని చెప్పేసి నిరూపించమంటాను దాని గురించి. అంటే మీ అయ్య సొమ్మ, మీ తాతల సొమ్మ, తెలంగాణ ప్రజల సొమ్మును ఇంత దుర్మార్గంగా, ఇంత యథేచ్ఛగా దోసుక తినే హక్కు మీకు ఎవడిచ్చిండు? భూములు వదులుతలేరు, తాగుబోతును వదులుతలేరు, రెవెన్యూ శాఖలో వదులుతలేరు, ఏడ చూసిన సంపాదన. అంటే ఇంకా జీవితంలో మళ్ళీ అధికారానికి రాము కాబట్టి ఈ ఉన్న 5 ఏళ్లలో జన్మల సరిపోని సంపాదించుకోవాలి. ఇంకా అంతమించి వేరే టార్గెట్ ఏం కనిపిస్తలేదా? జన్మలకు కూడా మర్చిపోలేనంత సంపాదన సంపాదిస్తారు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ అనుబంధ పత్రికలు కదా వీళ్ళు దీన్ని ఏమైనా కౌంటర్ కొట్టినా చెక్ చేద్దాం. మీ హరీష్ రావు గారు పెట్టిన ప్రెస్ మీట్ని ఏమైనా కౌంటర్ చేసే ప్రయత్నం చేసిరా? ఇగో శంషాబాద్లో 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగింది. ఈయన మైనింగ్ స్కామ్ గురించి చెప్పడు. బొగ్గు దొంగతనం చేసిన సంగతి ఈయన రాడు. ఎందుకంటే ఆయనే గనుల శాఖ మంత్రి. గనుల శాఖ మంత్రి గాయనే కాబట్టి తమరు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పాలనే విషయం నాకు కూడా తెలుసు అనమాట. సో మరి బొగ్గు స్కామ్ విషయంలో దయచేసి తమరు ఒకసారి ఆలోచించేసి గనుల శాఖ మంత్రి గారు వాస్తవాలు తెలంగాణ రాష్ట్రపతి చెప్పాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చెప్పరా నాకు తెలియదు.